నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఓం నమో భగవతే వాయునందనాయ అని 108 సార్లు స్మరిస్తే భయాలను తొలగించి అభీష్టాలను తీర్చి అభయమిచ్చే దేవుడు శ్రీ ఆంజనేయ స్వామి. అంజనాసుతుడైన ఆంజనేయుడు రుద్రాంశ సంభూతునిగా, శ్రీరామ కార్యదక్షునిగా, రామభక్తునిగా, మహాబల పరాక్రమశాలిగా ప్రసిద్ధిగాంచారు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం అంటూ ఊరూరా ఆ స్వామిని పూజించడం మన భారతీయుల గొప్ప భక్తి. అలాంటి శ్రీ ఆంజనేయుని మందిరం లేని ఊరు ఉండదంటే అతిశయోక్తి కాదు. అభయాంజనేయునిగా, వీరాంజనేయునిగా కరీంనగర్ పట్టణంలో భక్తులకు అభయ ప్రదాతగా కొలువుదీరారు శ్రీ ఆంజనేయ స్వామివారు. ఆ స్వామి ఆలయ విశేషాలను ఈనాటి తీర్థయాత్ర కార్యక్రమంలో తిలకిద్దాం. బుద్ధి బలాన్ని, కీర్తిని, ధైర్యాన్ని, ఇంద్రియ నిగ్రహాన్ని, మాట్లాడే నేర్పుని, ఆరోగ్యాన్ని ప్రసాదించే దైవం శ్రీ ఆంజనేయ స్వామి. ఆంజనేయ పూజితచేత పూజిత సర్వదేవత. ఆంజనేయుడి పూజ సర్వదేవతల పూజగా ఉత్తర రామాయణంలో చెప్పబడింది. నేడు కరీంనగర్గా స్థిరపడిన ఈ పట్టణం నాడు అరిపిరాల గ్రామంగా ఉండేది. ఈ పట్టణానికి రక్షగా 3 దేవతలు ఉన్నట్లు ఇక్కడి స్థల పురాణం తెలియజేస్తుంది. జ్ఞాన, ఇచ్ఛ, క్రియాశక్తుల చేత పరిపాలించబడుతున్న పట్టణమిది. జ్ఞానశక్తికి పరమేశ్వరుడిగా, ఇచ్ఛాశక్తికి వెంకటేశ్వరుడిగా, క్రియాశక్తికి శ్రీ వీరాంజనేయ స్వామిగా ఈ పట్టణం రక్షింపబడుతుంది. మహిమాన్విత స్వామిగా శ్రీ వీరాంజనేయ స్వామి ఈ కరీంనగర్ పట్టణంలో కొలువుదీరాడు. ఎందరో తపస్సంపన్నులు, మునులు, యోగులు ఈ పరంపరలో వచ్చిన శ్రీ దూతేంద్ర స్వామి వంటి వారు అనేక మార్లు ఈ ఆలయంలో తాళ సప్తాహాలు నిర్వహించారని స్థల పురాణం చెబుతోంది. బాలాంజనేయుని ఇంటి వద్ద వదిలి తల్లి అంజనాదేవి పుష్పములకై వెళ్ళిందట. ఆకలిగొన్న బాలాంజనేయుడు ఉదయాన ఎర్రగా ప్రకాశిస్తున్న భాస్కరుణ్ణి ఫలముగా భ్రమించి ఆకాశ మార్గాన్న పయనించారని హనుమత్ చరిత్ర. వాయునందనుడు, దైవాంశ సంభూతుడు అయిన ఆంజనేయుడు మహాభాశక్తిశాలిగా బాల్యంలోనే అంతటి మహిమను చాటారు. ఆ స్వామి నేటి మన కరీంనగర్ పట్టణంలో వీరాంజనేయ స్వామిగా వెలుగొందారు. గర్భాలయంలో ఉత్తరాభిముఖంగా కొలువుదీరిన సింధూరవర్ణ శోభిత వీరాంజనేయ స్వామి విగ్రహం భక్తుల్ని విశేషంగా ఆకట్టుకుంటుంది. శ్రీమద్ రామాయణం యుద్ధకాండంలో వర్ణించిన విధంగా స్వామివారు ఒక చేతిని నడుముపై పెట్టుకుని మరో చేత్తో కొడుతున్నట్టుగా కనిపిస్తాడు. ఇక్కడ వెలిసిన ఆ అవతారమూర్తికి గద లేకపోవడం విశేషం. గర్భాలయంలో స్వామివారు తమలపాకుల తోరణాలతో, రజత కిరీటాన్ని ధరించి, పుష్పహారాలతో నిమ్మకాయల దండను మెడలో ఆభరణంగా ధరించి భక్తులకు నయన మనోహరంగా దర్శనమిస్తాడు. ఈ వీరాంజనేయ మూర్తిని వందల సంవత్సరాలకు పూర్వమే ఉత్తర భారతదేశం నుండి తెచ్చి ప్రతిష్ఠించినట్లు ఇక్కడి స్థల పురాణం. అందుకే ఉత్తర దేశ విధానాల ప్రకారం ఇక్కడ పూజలు జరుపుతారు. శ్రీమత్ వైశాఖ బహుళ దశమి శనివారం నాడు శ్రీ శంకర భగవానుడు అంజనా గర్భము నుండి వానర రూపంలో అవతరించారని కొందరు, కార్తీక కృష్ణ చతుర్దశిని హనుమత్ జన్మతిథిగా మరికొందరు చెప్తారు. జన్మతిథి ఏమైనా ఈ ఆంజనేయ స్వామికి హనుమత్ జయంతిని ఇతర పర్వదినాల్లో ఎంతో వైభవంగా పూజలు నిర్వహిస్తారు. ఆ సందర్భంలో జరిగే భజనలు, సంకీర్తనలు, కోలాటాలు, పల్లకీ సేవల్లాంటి విశేష కార్యక్రమాలు ఎంతో నయనానందకరం. ఉత్తర దేశం నుంచి వచ్చిన అవతార పురుషులు, మహానుభావులైనటువంటి వారి చేత ప్రతిష్ఠించబడింది ఈ ఆంజనేయ స్వామి మూర్తి అని చెప్తారు. ఆ కారణంగా ఉత్తరప్రదేశ్లో జరిగే పూజా విధాన పరంపర ఇక్కడ కొనసాగుతూ వస్తుంది. జనావాసాల మధ్య రహదారికి పక్కనే ఉన్న ఈ లోగిలి భక్తులలో ఆధ్యాత్మిక అనురక్తిని పెంపొందింపచేస్తుంది. నేడు ఈ ఆలయం దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రస్తుతం ఎన్నో ఉపాలయాల సమ్మేళనంగా వర్ధిల్లుతోంది.
కరీంనగర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామికి ప్రతినిత్యం అభిషేకాన్ని నిర్వహిస్తారు. విశేషించి ప్రతి మంగళ శనివారాల్లో స్వామికి ప్రత్యేక పూజల్ని నిర్వహిస్తారు. హనుమత్ జయంతి ఉత్సవం ఉత్తరప్రదేశ్లో జరిగే పూజా విధానాన్ని అనుసరించి చైత్రశుద్ధ పౌర్ణమి నాడు నిర్వహిస్తారు. హనుమాన్ దీక్షలకు ఈ ఆలయం ఎంతో ప్రాముఖ్యం వహించింది. స్వామివారి అనుగ్రహాన్ని పొందాలనుకునేవారు సంకల్పపూర్వకంగా ఏకభుక్తంతో 11, 21 లేదా 40 రోజుల దీక్షను స్వీకరిస్తారు. రుద్రాంశ సంభూతుడైన వాయునందనుని ఆరాధిస్తే సకల దేవతలు ఆరాధించినట్లే అని విజ్ఞులు చెప్తారు. బాల్యంలో ఆంజనేయుడు బాల్య చేష్టలకు కోపించిన ఋషులు తన శక్తి తనకు తెలియకూడదు గాక అని శాపం పెడతారు. ఆ వాయుదేవుని ప్రార్థనల మేరకు ఆంజనేయ స్వామికి దేవతలు ఎన్నో వరాలిస్తారు. అలాంటి దేవతామూర్తులు ఈ స్వామి గర్భాలయంలో కొలువుదీరారు. ఆ సన్నిధిలోనే పంచాయతన మూర్తులు ఉండడం విశేషం. ఇక్కడి ఆలయంలో ప్రధాన మూర్తి శ్రీ వీరాంజనేయ స్వామి గర్భాలయ ప్రాంగణంలోనే ఆధునికంగా పంచాయతన మూర్తులను ప్రతిష్ఠించడం జరిగింది. మూలమూర్తి శ్రీ వీరాంజనేయ స్వామికి ఎదురుగా శివలింగం, లక్ష్మీనారాయణులకు ముందుగా విఘ్నేశ్వర స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ రాజరాజేశ్వరీదేవి పంచాయతన మూర్తులుగా ఈ గర్భాలయ లోగిల్లో కొలువుదీరారు. శివలింగానికి అభిషేకాన్ని నిర్వహించి విభూదిని అలది మల్లెపూలతో అలంకరించి స్వామికి కర్పూర హారతిని సమర్పిస్తారు. ఎదురుగా సదా శ్రీవారి సేవలో నందీశ్వరుడు కొలువుదీరి ఉంటాడు. రామకార్యాన్ని సఫలం చేసిన హనుమ నెలకొన్న ఆలయ ప్రాంగణంలోనే ఆంజనేయ హృదయాంతరంగుడు శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా కొలువై ఉంటారు. రామభక్తి సామ్రాజ్యానికి అధినాయకుడైన పవనసుతుణ్ణి, భక్త మందారుడైన రాఘవుణ్ణి ఒకే వేదికపై దర్శించుకునే భాగ్యం ఇక్కడ భక్తులకు కలుగుతుంది. రజత కిరీటాన్ని ధరించి మెడలో ముత్యాల హారాలతో నీలమేఘశ్యాముడు లక్ష్మణ సీతా సమేతంగా కొలువుదీరి ఉంటాడు. రాముడి పాదాల చెంత హనుమ ముకుళిత హస్తాలతో అంజలి ఘటిస్తున్న మూర్తి ఉంటుంది. అష్టాక్షరి మంత్రమైన ఓం నమో నారాయణలోని రా అనే బీజాక్షరం, పంచాక్షరి మంత్రమైన నమశివాయలోని మా అనే జీవాక్షరాల అద్భుత కలయిక వల్ల మహిమాన్వితమైన రామ అన్న రామనామం ఏర్పడింది. శివకేశవుల సంఘటిత దివ్యశక్తి, యశస్సు, తేజస్సు, వైభవం రామనామంలో ఉన్నాయి. కాబట్టి రామనామం ద్విగుణీకృతమైన ప్రభావం పొందింది. తారక మంత్రంగా వినుతికెక్కింది. ఆర్షధర్మం పట్ల విశ్వాసం ఉన్న వాళ్ళందరికీ రాముడే ఆరాధ్యుడు. రాముని రూపాన్ని దర్శిస్తే చాలు, వాళ్ల మనోసీమ రసానంద భరితమవుతుంది. పావన రామ నామ సుధారస పానము చేసేదెన్నటికో సేవించియు శ్రీహరి పాదంబులు చిత్తమునుంచేదెన్నటికో. రామ రామ జయ సీతారామ రఘుకుల సోమ రణభీమ. ఈ ఆలయ గర్భాలయంలోనే హనుమ మూలమూర్తికి కుడివైపున శ్రీ లక్ష్మీనారాయణులు నెలకొని ఉంటారు. చతుర్భుజాలతో శ్రీ లక్ష్మీనారాయణులు శంఖ చక్రాలను ధరించి నేత్రపర్వంగా దర్శనమిస్తారు. మూలమూర్తుల పాదభాగంలో ఉత్సవమూర్తులు నెలకొని ఉంటాయి. కరీంనగర్ పట్టణంలోని శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయం ఎంతో మహిమాన్వితం. ఆ స్వామి లీలా విశేషాలకు వేదికైన ఈ ధామం దినదిన ప్రవర్ధమానమై అశేష భక్తజనాన్ని విశేషంగా ఆకర్షిస్తోంది. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులకు రమణీయ కమనీయ అనుభూతులు చుట్టుముడతాయి. ఎలాంటి విఘ్నాలు ఆటంకాలు రాకుండా కొలిచిన భక్తులకు సకల విజయాల్ని అందించే దైవం విఘ్నేశ్వరుడు. అలాంటి విఘ్నేశ్వరుడు ఈ ఆలయ గర్భాలయంలో పంచాయతన మూర్తిగా కొలువుదీరాడు. తారకాసుర సంహారం కోసం జన్మించిన శివసుతుడు సుబ్రహ్మణ్య స్వామి, స్కందుడు, దండాయుధపాణి, షణ్ముఖ, శరవణ భవుడు, ఇలా ఎన్ని నామాలున్నా ఈ పేర్లన్నింటిలో విశేషమైనది సుబ్రహ్మణ్యం. సు అంటే మంచి, బ్రహ్మణ్యం అంటే వికాసం పొందినవాడని అర్థం. పరిపూర్ణ బ్రహ్మజ్ఞానాన్ని సంతరించుకున్న స్వామి సుబ్రహ్మణ్యుడు. ఆ సుబ్రహ్మణ్య స్వామి జంటనాగుల రూపంలో పంచాయతన మూర్తిగా ఈ గర్భాలయ ప్రాంగణంలో కొలువుదీరాడు. ఒక ఎత్తైన వేదికపై పల్లకిని నిలిపి అందులో శ్రీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని, ఉత్సవమూర్తిని అమర్చి మల్లెపూలతో వివిధ పుష్పాలతో అమ్మవారిని అలంకరించి 9 వరుసలుగా దీపాలను వెలిగించి అర్చిస్తారు. ధూప దీప నైవేద్యాలను అమ్మవారికి నివేదిస్తారు.
భక్తితో అమ్మవారి సమక్షంలో భక్తి గీతాలను, లలితా సహస్రనామాలను పారాయణం చేస్తారు. భక్తుల భజనలు, నామ సంకీర్తనలు, కోలాటాలు, పారాయణాల నేపథ్యంగా ఈ ధామం కళకళలాడుతూ ఉంటుంది. శ్రీ వీరాంజనేయ స్వామి నమ్ముకున్న భక్తుల పాలిట కల్పవృక్షం. మానసిక, శారీరక బాధాగ్రస్తులు, గ్రహ పీడితులు, సంతానహీనులు ఎందరో స్వామిని సేవించుకుని తమ మనోభీష్టాల్ని నెరవేర్చుకుని ధన్యులవుతున్నారు. చైత్ర పౌర్ణమి నుండి వైశాఖ బహుళ దశమి వరకు 41 రోజుల పాటు భక్తులు దీక్షలను స్వీకరించి స్వామిని సేవించి ధర్మ మార్గం వైపు పయనిస్తారు. పరమాత్మ చైతన్యం విష్ణు, రుద్ర, శక్తి రూపాలలో నిక్షిప్తమై విష్ణు తేజం శ్రీరామునిగా, శక్తి రూపం సీతమ్మగా, రుద్రాంశునిగా హనుమంతుడు అభివ్యక్తమయ్యారు. ఈ ముగ్గురు కలగలిసిన దివ్యాలయంగా ఈ ధామం ప్రసిద్ధి నొందింది. కార్యసిద్ధికి, శత్రు జయానికి, దుష్టశక్తుల దోష నివృత్తికి శ్రీ వీరాంజనేయుణ్ణి ఆశ్రయించడం అనాదిగా వస్తున్న ఆచారం. ఆ స్వామి సేవకి, ధర్మనిరతికి ఏకైక నిదర్శనం. ఆనాటికి ఈనాటికి ఆ ఆంజనేయ స్వామి అత్యుత్తమ రాయబారదూత, ప్రభు కార్యాధ్యక్షుడైన వారెవరికైనా ఆంజనేయ స్వామి జీవిత విశేషాలు ఆదర్శప్రాయాలు. అలాంటి స్వామి కరుణా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం.